చట్టం అమలు. తల్లిదండ్రులను చూడకపోతే జైలుకే. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడటానికే ఈ చట్టం అంటూ కీలక చట్టం చేశారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడటానికి తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం 2020 వర్తిస్తుంది. ఇలాంటి బిల్లు సభలో తీసుకురావడం దురదృష్టకరం. నేడు కన్నవారిని హింసించడం చూస్తున్నాం. వారు రేపు తన పిల్లలు చూస్తారా లేదా అని ఆలోచించాలి. ఒక మహిళ తనను కుమారుడు, కుమార్తె రోడ్డుపై వదిలేస్తే నేను చూసి ఆ ఆశ్రమంలో చేర్చా. అయితే ఆమె ప్రాణాలు వదిలే వరకు తన పిల్లలు వచ్చారా అంటూ కలవరించి ప్రాణాలు వదిలింది. తల్లిదండ్రుల ప్రేమ అంటే అలా ఉంటుందన్నమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచమంతా కుటుంబ వ్యవస్థ విషయంలో భారత్ను ఆదర్శంగా తీసుకుంటుంది. మన వద్ద ఉద్యోగులు కన్నవారిని వదిలేస్తున్నారు. చివరికి శాసనసభలో చట్టం చేసే పరిస్థితి వచ్చింది. సమాజంలో మార్పు తెచ్చేందుకు మనం పరిశీలన చేయాలి. ఉద్యోగుల నెల జీతంలో 15 నుంచి 10 లేదా 15% లేదా 10,000 ఇచ్చినా చాలవు. వ్యాధులున్న వారికి ఆసుపత్రి ఖర్చులకు చాలవని చెప్పేసి అన్నారు. సో అందువల్ల ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో వారందరికీ కూడా ఈ ఆదాయం అయితే వారు ఇవ్వాలని ఖచ్చితంగా, లేకపోతే శిక్షార్హులు అవుతారని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.